బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బేషరం మనిషిని, ఎక్స్పైరీ మెడిసిన్ లాంటి వారని వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోవడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు వారిని పట్టించుకోవడం లేదన్న ఆయన గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరు కాలేదని గుర్తు చేశారు. బీఎస్సీ సమావేశానికి కూడా రాలేదని, ప్రజాస్వామ్యం ప్రజాసేవపై ఆయన చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు రేవంత్ రెడ్డి. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. రామ్, చెప్పండి, మీడియాతో జరిపిన చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి యథావిధిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అసలు ఏం జరిగింది, వివరాలేంటి? అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం అనంతరం బీఎస్సీ సమావేశం జరిగింది. బీఎస్సీ సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకొని ఎప్పటి వరకు సభ నిర్వహించాలనేది నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తన అసెంబ్లీ ఛాంబర్ లో మీడియా ప్రజలతో చిట్ చాట్ చేయడం జరిగింది. అనేక విషయాలపై స్పందించారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తనదైన శైలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ రోజు జరిగిన గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ రాకపోవడం ఆయన ప్రజాస్వామ్యానికి ఎంత విలువిస్తున్నాడో అర్థమవుతుంది. తర్వాత బీఎస్సీ సమావేశానికి కూడా కేసీఆర్ రాలేదు. కేసీఆర్ రాకుండా హరీష్ రావును పంపితే రేపు ఇమాన్షి కూడా వస్తానంటాడు. వాళ్ళపై పిలిపించాలా? బీఎస్సీ సమావేశానికి కేసీఆర్ పిలిపించాలా, ఇంకోటి పిలిపించాలి? స్పీకర్ నిర్ణయాన్ని ఎవరు కూడా కాదనదని చెప్పాడు. అయితే గవర్నర్ ప్రసంగానికి కూడా హాజరు కాకపోవడం అనేది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఆయనకు కేసీఆర్ బేషరం లేని మనిషి, బేసిక్ లేని మనిషి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తర్వాత కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్ లాంటి అంటే మెడిసిన్ అయిపోయిన మెడిసిన్ లాంటి అని కూడా చేయడం జరిగింది. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన, మేడిగడ్డ కుంగుపాటు ప్రాజెక్టు పైన కూడా ఎంక్వైరీ నిర్వహిస్తారా, ఏం నిర్వహిస్తారు అనే విషయాలపైన స్పందించినప్పుడు ఖచ్చితంగా ప్రొసీడింగ్ ప్రకారం ఆ ప్రాసెస్ జరుగుతుంది. కసపు కూడా ఉరేయాలంటే కొంత ప్రొసీజర్ జరిగేది. అదే పరిస్థితిలో కేసీఆర్ కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందని అడిగినప్పుడు మాత్రం ఆయన నో కామెంట్ అని చెప్పడం జరిగింది. దాంతోపాటు విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశాము, కొత్త కమిటీ నియమించాము. దాంతోపాటు ఉద్యోగ నియామకాలు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులు కానీ ఎవరికి ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశాము. దాన్ని చేసుకుపోతుందని చెప్పాడు. అదేవిధంగా కాళేశ్వరంపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు అసెంబ్లీ సమావేశాలు. అంటే దానిపైన అది ప్రొసీడింగ్ ప్రకారం జరుగుతుంది. దానికి సంబంధించిన మంత్రి, దానికి సంబంధించిన అధికారులు అదే పనిలో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం మార్పు, తర్వాత స్పీకర్ నిర్ణయం, అది ఎలాంటి విషయాలు కూడా జోక్యం చేసుకునేది ఉండదు. కులగణన తీర్మానం ఉంటుంది. తర్వాత కేఆర్ఎంపీకి ప్రాజెక్టు అప్పగింతపై చాలా సీరియస్గా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేశాడు. పోలింగ్ రోజు 12 టీఎంసీల నీరు ఏపీ ఎత్తుకపోతుంటే కేసీఆర్ ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చున్నాడా, నోరెళ్ళు పెట్టి కూర్చున్నాడా, ఏం చేశాడని చెప్పడం. ఏపీకి కేవలం దాసోహం చేసేందుకే ఏపీకి నీళ్లు విడుదల చేసేందుకు కేసీఆర్ అనుమతి ఇచ్చాడని చెప్పాడు. ఎక్కడ కూడా అడ్డుకోలేదని చెప్పాడు. బేసిన్లు లేవు, బేసిసాలు లేవు కేసీఆర్కు అని చెప్పాడు. సీఎంగా నేను కేసీఆర్ను కలుస్తాను. విజయసాయిరెడ్డి ఏదైతే రాజ్యసభలో చేశాడో బీజేపీ బీఆర్ఎస్ ఒకనే, తెలంగాణలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న విజయసాయిరెడ్డి కామెంట్స్ చాలా తేలిగా కొట్టిపారేశాడు. అది ఆయన నాన్ సీరియస్ పొలిటిషియన్ అని కూడా చెప్పాడు. అలాంటి వాళ్ళ వ్యాఖ్యలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఏదేమైనా రేవంత్ రెడ్డి ఈరోజు ఏదైతే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రూము మార్పు, తర్వాత స్పీకర్ ఛాంబర్లో హరీష్ రావుకు జరిగిన పరిస్థితులు, ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలో మీడియాలో రేపు వన్ సైడ్గా కవరేజ్ వస్తున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకించి బయటికి వెళ్లే ముందు వాహనం ఎక్కి మరీ దిగి మీడియా వాళ్ళు అందుబాటులో ఉన్న మీడియాను పిలవండి అని చెప్పి సిపిఆర్ఓతో చెప్పడం, సిపిఆర్ఓ కూడా అందుబాటులో ఉన్న మీడియాను పిలవడం, ప్రత్యేకించి చిట్ చాట్ చేయడం వెనుక ఈ ఉద్దేశం అని చెప్పి అనుకోవాలి. కేవలం కేసీఆర్ హాజరు కాకపోవడంపై ఒకటి, కేసీఆర్కి కేటాయించిన రూమ్ మార్పు ఒకటి, తర్వాత స్పీకర్ కార్యాలయంలో బీఎస్సీ సమావేశం సందర్భంగా హరీష్ రావు జరిగిన సంఘటన, దానిపైన బయటకు వచ్చి హరీష్ రావు మాట్లాడిన సందర్భం, దాంతోపాటు ఏదైతే కేఆర్ఎంపీకి ప్రాజెక్టులో అప్పగింత వ్యవహారం జరుగుతూ ఉంది. రైట్ రామ్, థ్యాంక్ యూ.